హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా నేను ఒక 1/2 kg కాకరకాయని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇలా తొక్క తీసి పెట్టుకోవాలండి. చేదు కావాలి తినగలము అనుకునే వాళ్ళు తొక్క లైట్గా తీసుకోవచ్చు. అసలు చేదే వద్దు అనుకున్న వాళ్ళు తొక్క నీట్గా తీసేస్తే చేదు అంతగా అనిపించదండి. ఇప్పుడు నేను వీటికి ఇలా ఉప్పు జల్లి రుద్ది ఒక 1/2 అవర్ దాకా పక్కన పెట్టేస్తున్నానండి. కొంతమంది తొక్క తీయకుండా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో నానబెడతారండి. అలా కూడా చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలానే చేసేవాళ్ళు అనమాట. సో ఇలా తొక్క తీసి ఉప్పు జల్లి తర్వాత వాటిని రుద్ది ఒక 1/2 అవర్ సేపు పక్కన పెట్టేస్తారు. ఈ గ్యాప్లో మనం మన కాకరకాయ ఫ్రైకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందామండి. సో మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్దటి వెల్లుల్లి గడ్డ అండ్ తగినంత కొబ్బరి అండ్ ధనియాలు. మీకు మసాలా ఫ్రైలో ఎక్కువ ఉండాలి అనుకుంటే ఈ క్వాంటిటీ పెంచుకోండి. లేదు మాకు కొంచెమే కావాలి అనుకుంటే నేను చూపించిన క్వాంటిటీ సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు నేను ఉప్పు కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి. సో రుచికి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఉప్పు చల్లి పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేయాలండి. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకున్నానండి చిన్నగా. సో చాలా లేత కాకరకాయలండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ కాకర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పాన్ పెట్టుకొని వీటిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇలా నూనె వేడయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2-3 కరివేపాకు రబ్బలు కూడా వేసి వేపుకోవాలండి. సో ఇలా బాగా వేపుకున్నాక చూసారు కదా, ఇలా వేగిన తర్వాత మన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలండి. వీటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి, అటు ఇటు తిప్పుతూ. కొంతమంది హై ఫ్లేమ్లో వేస్తూ ఉంటారు. సో అలా పెట్టడం వల్ల కాకరకాయ ముక్కలు ఏమవుతాయంటే టూ మచ్ రోస్ట్ అవుతాయండి. టేస్ట్ అంతా మారిపోతుంది, అసలు ఏం టేస్ట్ అనిపించదు, కాకరకాయ తిన్న ఫ్లేవరే ఉండదు. సో లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేపుకోవాలండి. సో ఇప్పుడు చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగు వచ్చేసింది. ఇప్పుడు మనం వీటిలో తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసి లో ఫ్లేమ్లోనే అటు ఇటు మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలండి. మసాలా వేసిన తర్వాత అస్సలు హై ఫ్లేమ్ పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే అంతా ముక్కలకి పట్టేలా తిప్పుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా మాడిపోతుందండి, టేస్ట్ పోతుంది. సో అందుకనే లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ అంతా ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలి. సో ఇలా 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా ముక్కలు పట్టేలాగా తిప్పేసుకోవాలండి. కొంతమందికి ఆయిల్ సరిపోలేదు అంటే అప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్పటికి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ నాకు కెమెరా లేదండి, ఫోన్తో తీస్తున్నాను వీడియో. అందుకని చెప్పేసి కెమెరాకి ఆవిరి పడుతుందని అందుకని ఇలా కనిపిస్తుంది. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో మాకు చేదు ఇష్టం లేదు, మాకు తీపి కూడా కావాలి కాకరకాయ ఫ్రైలో అన్నప్పుడు బెల్లము లేకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ అంటే రుచికి తగినంత చక్కెర కూడా లాస్ట్లో, అంటే మసాలా అంతా ముక్కలు పట్టిన తర్వాత బెల్లము లేదంటే షుగర్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయిన తర్వాత తింపేసుకోవచ్చండి, అంతే. సో ఈ కాకరకాయ ఫ్రైని అన్నంలో నెయ్యితో పాటు తినవచ్చు, లేదా పప్పులో నంచుకుంటూ కూడా తినవచ్చండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.